ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో 100% విజయం సాధించి దేశ చరిత్రలోనే జనసేన రికార్డు సృష్టించింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వేదికగా అసెంబ్లీకి వెళ్లి డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రభుత్వం కార్యక్రమాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టలేని పరిస్థితి. కార్యకర్తలకు సమయం కేటాయించడానికి కూడా వీలు పడడం లేదు. వీటిని అధిగమించేందుకు సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీనికోసం గ్రామ కమిటీలు వేయాలని నిర్ణయించారు. నేతలతో కార్యకర్త అనే పేరుతో కమిటీలు వేయబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇలా ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలా? పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కీలక బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం గారి పాలింగ్ ఏంటో ఒక్కసారి ఢిల్లీకి వెళ్ళి చూడండిరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వెంకయ్యనాయుడు గారు. ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాలో నటిస్తూ అనిపిస్తున్నారు. తాను నటిస్తున్న ఓజీ సినిమాని ఏడాది గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. దసరా కానుక సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న విషయం విదితమే.